తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీఎస్పీని విచారిస్తోన్న సిట్ పోలీసులు నమ్మలేని నిజాలు బయటపెట్టారు. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఎస్ఐబిలోని ట్యాపింగ్ డివైస్లు ధ్వంసం చేశారని ప్రణీత్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ డివైస్లు మళ్లీ పనికి రాకుండా చేసిన ప్రణీత్ హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసి అడవిలో పాడేసినట్లు గుర్తించారు. వాటిని వెతికే పనిలో పడ్డ సిట్ పోలీసులు వరంగల్తో పాటు సిరిసిల్లలో సర్వర్లో పెట్టినట్లు ప్రణీత్ ఒప్పుకున్నారు. ఇక ప్రణీత్ వెనుక ఓ మీడియా ఛానల్ ఓనర్ ఉన్నట్లు కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీఎస్పీని విచారిస్తున్న సిట్ పోలీసులు నమ్మలేని నిజాలు బయటపెట్టారు. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాంపరింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్ఐబిలోని ట్యాంపరింగ్ డివైస్ ను ధ్వంసం చేసినని ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఆ డివైస్ ను మళ్లీ పనికి రాకుండా చేసిన ప్రణీత్ హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసి అడవిలో పడేసినట్లు గుర్తించారు. వాటిని వెతికే పనిలో పడ్డారు సిట్ పోలీసులు. వరంగల్తో పాటు సిరిసిల్లలో సర్వర్లు పెట్టినట్లు ప్రణీత్ ఒప్పుకున్నారు. ఇక ప్రణీత్ వెనుక ఓ మీడియా ఛానల్ ఓనర్ ఉన్నట్లు కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ ప్రణీత్ రావు వ్యవహారంలో హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేయడం మాత్రమే కాదు, అవన్నీ కూడా తీసుకెళ్లి అడవిలో పాడేసినట్టు కూడా అతను ఒప్పుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. అతని వెనక ఒక మీడియా ఛానల్ కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రమే కాదు, ఒక మీడియా ఛానల్ కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ఎవరు, అది ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? రైట్ యామిని, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రణీత్ రావు కేసులోనైతే తన ఇంట్లో ఓ డైరీని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీ ఆధారంగానే అసలు ప్రణీత్ రావు ఎన్ని హార్డ్ డిస్కులు ఎక్కడెక్కడ పాడేశాడు ఏంటి అనే వివరాలను పూర్తి స్థాయిలో ముందుగా అధికారులు ఈ ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాతనే ఈ 2 రోజుల విచారణలో ఆయనను కూర్చోబెట్టి ఈ ఆధారాలు చూపిస్తూ మరి అతన్ని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో వెంటనే తాను కొంతవరకు బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆధారాలు పక్కాగా ఉండడంతో తానే ఈ యొక్క హార్డ్ డిస్కుల ధ్వంసానికి పాల్పడ్డానని, తనతో పాటు దాదాపు ఒక 15 మంది సిబ్బంది పనిచేశారని కూడా చెప్పాడు. ఇక ఈ హార్డ్ డిస్కులు అన్నింటినీ కూడా ఈ వికారాబాద్ అడవుల్లో పడేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు. తనతో పాటు ఓ మీడియా ఛానల్ కూడా ప్రధానంగా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయినట్లుగా చెప్పారు. అండ్ అంతేకాకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన పలువురు నేతలే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన పలువురు నేతలు కూడా ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే వివరాలు కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. వారు ఎవరు ఏంటి అనేది మాత్రం పూర్తి స్థాయిలోనైతే బయటికి రాలేదు. అండ్ అంతేకాకుండా నిన్న దాదాపు 12 గంటల పాటు అధికారులు అతన్ని విచారించడంతో కొంతవరకు బ్యాక్ పెయిన్ అనేది రావడంతో ఈ రోజు విచారణ ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో కూడా మరో వ్యక్తి, కీలకమైన వ్యక్తి రావాల్సి ఉండింది. అతను కూడా రాకపోవడంతో ఇవాళ విచారణ కొంత వాయిదా పడింది. అంతేకాకుండా ఈ కార్యాలయంలో అంటే ప్రణీత్ రావుతో కలిసి ఎవరెవరైతే పనిచేశారో ఆ కార్యాలయంలోని బృందం ఏదైతే ఉందో పనిచేసిన బృందాన్ని, అలాగే సిఐని కూడా పిలిపించి విచారించిన పరిస్థితి. అంటే ఈ హార్డ్ డిస్కుల్లో తాను డేటానంతా ఎప్పుడైతే తను రికార్డ్ చేసుకుంటున్నాడో ఆ సమయంలో వారు ఉన్నారా, వారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే ఈయన ఏ విధంగా ఆ యొక్క డేటాని దొంగిలించే ప్రయత్నం చేశాడు, ఏ విధంగా హార్డ్ డిస్కులను కార్యాలయం లోపలికి తీసుకొచ్చాడు, ఆ పెన్ డ్రైవ్ ఎందుకంటే మొత్తం సీసీ కెమెరాలతో నిండి ఉంటుంది కాబట్టి ఏ విధంగా అతను ఈ యొక్క
తప్పు చేయగలిగాడు అనే వివరాలపైన కొంతవరకు తనతో పనిచేసిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారించే ప్రయత్నం అయితే అధికారులు చేశారు. అందులో భాగంగానే సిఐని కూడా విచారించడం జరిగింది. ఆమె కూడా కొంతవరకు సమాచారం ఇవ్వడం జరిగింది. తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే నార్మల్ గానే తను అలా తీసుకోవడము జరిగిందని, ఈ యొక్క ఇష్యూలో తమకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని కూడా ఆమె స్పష్టం చేయడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ హార్డ్ డిస్క్ల విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో కూడా అతను ఫోన్ ట్యాపింగ్ చేయడము, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కావాలని ఆయనని ఇరికించినట్లు, ఆయన అంతేకాకుండా ఇరికించే విషయంలో కూడా ఒక లీడర్ ఇలా వెనకాల ఉన్నట్లయితే, ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన ఓ పర్సన్ ఈయన వెనకాల ఉండి బడా బాబులు కొంతమంది కలిసి ఈ ఇరికించినట్లు, అలాగే వారికి సంబంధించిన వారి ఫోన్ ట్యాపింగ్లు చేసినట్లయితే తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ సమయంలో ఏదైతే ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆధారంగా అంటే వారి అండ చూసుకొనే ఇతను కొంతమందికి సంబంధించిన కాల్ డేటాను దొంగిలించినట్లయితే తెలుస్తుంది. ఏమని అంటే లిఖిత ఇక్కడ పర్టికులర్ గా ఇప్పుడు మరో విషయం కూడా మాట్లాడుతున్నారు, ఒక మీడియా ఛానల్ వెనుకున్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. రైట్, చాలా వరకు కూడా ఒక సోషల్ మీడియా, ఒక శాటిలైట్ ఛానల్, ఈ రెండు ఆధారంగా ఆయన వెనకాల ఉన్నాయనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. అయితే వాళ్ళు ఎవరు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే బయటికి రానున్నాయి. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.